రంగారెడ్డి జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో అతి వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. చేవేల మండలం మీర్జాగూడ సమీపంలో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 19 మంది మరణించగా బస్సులోని పలువురు తీవ్రంగా ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. దీంతో లారీలోని కంకర లోడు మొత్తం ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ అనుకోని ప్రమాదంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు కంకర లోడు కింద కూరుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తాండూరు నుంచి బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఆ సమయంలో బస్సులో సుమారు 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తుంది. ఆదివారం సెలవు కావడంతో సొంత ఊర్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్ లోని కాలేజీలకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కంకర లోడు కింద కూరుకుపోయిన వారిని బయటకు తీసేందుకు జేసీబీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రాఫిక్ ను దారి మళ్లించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.